ఆందోళన. అలారం ఎప్పుడు మోగించాలంటే నీకు ఆందోళన వచ్చినప్పుడల్లా అలారం మోగించాల్సిందే. ఏ అలారం? మోకాళ్ళకు పని చెప్పాలా, నోటికి పని చెప్పాలా, నీ చేతులకు పని చెప్పాలా, నీ శరీరానికి పని చెప్పాలా. దేవుడి క్రియలను నువ్వు తీసుకునే విధానంలో ఉండు. ఇప్పుడున్న క్రైస్తవులు అందరూ ఒంటరోళ్లే. ఈ లోకం అంతా ఒంటరిగానే ఉంది, ఒంటరిగానే పోరాడాలి, తప్పదు. హల్లెలూయా. గుంపుగా పోరాడే రోజులు యేసుక్రీస్తు వారికి లేవు, మనకు కూడా లేవు. ఇది మనం ఒప్పుకోవాల్సిన సత్యం కూడా, ఒప్పుకోవాల్సిన సత్యం. అంటే ఒంటరి పోరాటం అన్నది క్రైస్తవంలో ఉన్న వాడికి ఎందుకు తెలుస్తుందంటే ప్రార్థన ఒంటరిగానే చేయాలి. హల్లెలూయా. వ్యక్తిగత ప్రార్థన చాలా ముఖ్యం. నాకు ఏ వ్యతిరేక కార్యాలు వస్తున్నాయో వాటన్నిటికీ ముగింపు చెప్పు. ఏంటి ముగింపు చెప్పు? ఎవరు? నువ్వు చెప్పకూడదు. ఎవరు చెప్పాలా? దేవుడు. ప్రభువా, అలానే ఏ క్రియల చేత నేను బాధింపబడ్డానో ఆ క్రియల స్పెసిఫైజ్డ్గా దావీదు గారు అరణ్య మార్గం గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఒంటరోడు అయిపోతారు. ప్రతిసారి ఆయన చుట్టూ జనాంగం ఉండేది, ఆయన చుట్టూ ఫాలోవర్స్ ఉండేవారు, ఫ్రెండ్స్ ఉండేవారు, చుట్టూ ఉన్నవాళ్ళు ఉండేవారు. వెళ్ళేవారు లోయల్లో కానీ, అరణ్యంలో కానీ, కొండల్లో కానీ, రాజమార్గంలో కానీ, అన్ని చోట్ల ఉండేవారు. ఈ సౌలు ఎప్పుడైతే తరుముతున్నాడని తెలిసిన తర్వాత ఈ దావీదుతో ఉన్న జనాంగం, దావీదుతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఏమైపోయారు? వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారిని కూడా అంతే. యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య విధానంలో కానీ, స్వస్థతలు చేసినప్పుడు కానీ, గొప్ప కార్యాల్లో ఉన్నప్పుడు కానీ జనాహం ఎలా ఉంటుంది? బహుజన సమూహం అని ఉంటుంది. చాలా ఎక్కువ మంది, అసలు శిష్యులు కూడా గెంటేసుకుని వెళ్ళిపోయేవారు. భోజనాలు చేస్తున్నప్పుడు కానీ 5 రొట్లు చేపలు బాధపడుతున్నారు. 12వ కీర్తన 8 వచనాలు ఉంటాయి. 2 వచనాలు ఒక మాట కింద తీసుకుని నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. గుర్తుపెట్టుకోండి, సింగిల్గా ఉన్నప్పుడు యూ హ్యావ్ టు, అంటే మీరు మీ అలారాన్ని మోగించండి దేవుడికి. ప్రభువా అని దేవుడికి నీ యొక్క జీవితంలో సౌండ్ యువర్ అలారం టు ది గాడ్. దేవుడికి నీ యొక్క విలువలను బట్టి, నీ క్రియలను బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ ఆలోచనలు బట్టి, నీ మాటలను బట్టి, నీ వేదన బట్టి ఏం చెప్పమంటున్నాను? ప్రభువా, ఈ లోకం నేను ఎందుకు ఇది రాసుకున్నానంటే ఇప్పుడున్న క్రైస్తవులు అందరూ ఒంటరోళ్లే. ఈ లోకం అంతా ఒంటరిగానే ఉంది, ఒంటరిగానే పోరాడాలి, తప్పదు. హల్లెలూయా. గుంపుగా పోరాడే రోజులు యేసుక్రీస్తు వారికి లేవు, మనకు కూడా లేవు. ఇది మనం ఒప్పుకోవాల్సిన సత్యం కూడా, ఒప్పుకోవాల్సిన సత్యం. అంటే ఒంటరి పోరాటం అన్నది క్రైస్తవంలో ఉన్న వాడికి ఎందుకు తెలుస్తుందంటే ప్రార్థన ఒంటరిగానే చేయాలి. హల్లెలూయా. వ్యక్తిగత ప్రార్థన చాలా ముఖ్యం. కీర్తనకారుడు ప్రతిదీ కూడా గుంపుగా ఏం చేయడు, అంతా కూడా వ్యక్తిగతంగానే దేవుడితో మాట్లాడతాడు. దేవుడితో మాట్లాడుతూ ఆయన ఆనందించే విధానాలను మనకి చెబుతూ ఉంటాడు. కన్నీటితో చుక్కలు వస్తూ, గుండెల్లో ఆనందపడుతూ చాలా కీర్తనలు రాశాడు దావీదు, చాలా కీర్తనలు. అలాంటి కీర్తన ఇది కూడా. 12వ కీర్తనలో మొదటి 2 వచనాలు చదువుదాం. యెహోవా నన్ను రక్షించు. చూడండి, మొదలు పెట్టడం ఏమంటున్నాడు ఆయన? రక్షించు అంటున్నాడు. మొదలు పెట్టడంలోనే నన్ను అంటే ఏంటి? రక్షించు అన్నవారు రక్షించు అనే పదం ఎప్పుడు వస్తుంది? బాధలు ఉన్నప్పుడు వస్తుంది, ఆవేదనలు ఉన్నప్పుడు వస్తుంది. నీవు బాగా దారుణమైన పరిస్థితులకు దిగజారినప్పుడు రక్షించు అని వస్తుంది. ఇంట్లో శుభ్రంగా వేసి పడుకున్నప్పుడు నన్ను కాపాడని ఎవడని అంటాడా? గోతులో పడిపోయినప్పుడు, ఇబ్బందికరమైన క్షణాల్లో ఉన్నప్పుడు యెహోవా నన్ను రక్షించుము. భక్తి గలవారు లేకపోయారు అంటే భక్తి గలవారు లేకపోయారంటే ఏంటి? నేను ఒంటరిని, ఎందుకంటే నేను ఒక్కడే మిగిలిపోయాడు. చూడండి, ఇంట్లో అందరూ ఉంటారు కానీ ప్రార్థనా పర్రాలు నువ్వు అక్కడ అయినప్పుడు నువ్వు అనాల్సిన మాట అది, ప్రభువా రక్షించు. భక్తి గలవారు లేకపోతే, ఇప్పుడు భక్తి తక్కువైపోయింది, దొంగ భక్తి ఎక్కువైపోయింది. భక్తికి దొంగ భక్తికి తేడా ఏంటి? దొంగ అంటే తన స్వకీయులను తన చేసే పనులను వేరే వాడికి తెలియకుండా చేసేవాడు. అర్థమైందా? అది దొంగడంటే వాడు. అది ఇంట్లో 4 గుడ్లు ఉంటాయి, 4 గుడ్లు, నలుగురు ఉన్నారు. నువ్వు వంటింట్లోకి వెళ్ళి నోట్లో వేసి గుడుక్కుని మింగొచ్చేస్తావు కదా, నువ్వు దొంగ అక్కడ. అంటే నీ యొక్క ఆకలిని నువ్వు తీర్చుకునే విధానం అంటే ఏంటి? నీ యొక్క ఆలోచనలు నీకు సాటిస్ఫైడ్గా అయిపోయే విధానాన్నే
దొంగ అంటారు. నేనని దొంగ అంటే నేను మీకు అర్థమయ్యేలా చెప్తా, మీకు అర్థమయ్యేలా. అందరూ 2వ వచనం చదవండి. చాలామంది వెళ్ళిపోరు కదా ఇలా దొంగలు వెళ్ళే. నేను 2వ వచనానికి ఇంకా వెళ్ళా. మీరు ఎందుకు వెళ్ళిపోయారు? నేను వెళ్ళమన్నానని కదా. అసలు నేను చెప్పట్లేదు చూడు ఆయన. అంటే ఏంటి, నేను మీకు వెళ్ళాలని లేదు. ఇంకా ఫస్ట్ వచ్చిన దగ్గర ఏమి ఇవ్వలేదు, మనం కంక్లూజన్ ఇవ్వలా. 2వ వచనం దగ్గర అంటే మీరు దాటవేత క్రియ చేసే ప్రతి ఒక్కడో దొంగ. ఈ భక్తి కలో బాగా ఎక్కువైపోయారు. ఎలాగో చెప్తాను, ఇంకా మీకు అర్థం కావాలంటే అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ మూసుకుంటారు, ఒకరిద్దరు అంటారు మూసుకున్నారా, అయ్యి బాబా వాళ్ళు మూసుకున్నారు, నేను ఈ నిజమైన దొంగ, కరెక్ట్ దొంగ అనమాట. ఈ దొంగ కార్యాలు, దొంగ భక్తి చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఆయన అదంటాడు, భక్తి లేకుండా ఉండిపోయారు అందరూ. నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు సమయానికి అనుకూలమైన భక్తి చేస్తూ భక్తి లేని మనుషులు అయిపోయారు. నన్ను రక్షించు అంటే ఏంటి? దావీదు నిజాయితీగా నిలబడి దేవుడితో మాట్లాడుతున్నాడు, ఆందోళన పడుతున్నాడు. అంటే ఫస్ట్ మాట మీకు ఇచ్చేది ఏంటంటే ఆందోళన. అలారం ఎప్పుడు మోగించాలంటే నీకు ఆందోళన వచ్చినప్పుడల్లా అలారం మోగించాల్సిందే. ఏ అలారం? మోకాళ్ళకు పని చెప్పాలా, నోటికి పని చెప్పాలా, నీ చేతులకు పని చెప్పాలా, నీ శరీరానికి పని చెప్పాలా. దేవుడి క్రియలను నువ్వు తీసుకునే విధానంలో ఉండాలి అంటాడు. చూడండి, ఆయన విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయారు. అంటే నరులలో విశ్వాసం ఉంచమని వేసిన మొక్క ఎవరు వేశారు? దేవుడు వేశాడు. అప్పటి వరకు ఆ యొక్క దావీదు చుట్టూ ఎవరున్నారట? విశ్వాసులు ఉన్నారు, వాళ్ళు నరులుగా ఉన్నారు. ఈయనేమంటున్నాడు? విశ్వాసం అనేది నరుల్లో నుంచి ఏమైపోయిందట? గతించిపోయింది. గతించిపోవడం అంటే ఏంటి? ఇంటర్మీడియట్కి వచ్చేసింది అమ్మాయి అంటే 10th క్లాసు గతించిపోయింది. ఇంజనీరింగ్కి వచ్చింది అమ్మాయి అంటే ఇంటర్మీడియట్ గతించిపోయింది. గతించిపోవడం అంటే వెళ్ళిపోవడం, గతించిపోవడం అంటే అయిపోవడం, గతించిపోవడం అంటే అక్కడి నుంచి మర్చిపోయే విధానం. అంటే ఏంటి? విశ్వాసులు అన్నవారు మనుషుల్లో లేరు, గతించిపోయారు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారండి. ఇప్పుడు కూడా మనుషులు మెప్పు కోసం, మనుషుల యొక్క ఆలోచనల కోసం, మనుషుల యొక్క ప్రభావాల కోసం విశ్వాసము, భక్తి పెరుగుతుంది, కానీ దేవుడి కోసం మాత్రం ఉండట్లేదు. ఒక్కవేళ అలాంటి ఆందోళన ఉంటే, నువ్వు ఉండవనుకో, ఒకవేళ ఉంటే నువ్వు మోగించాల్సింది దేవుడికి అలారమే. హల్లెలూయా. ప్రభువా నన్ను రక్షించు, అలారం అంటే అదే. నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను నడిపించు, నీ క్రియల వైపు నన్ను చూసేలాగా నాకు నా బ్రతుకును మార్చవయ్యా అని ఒంటరిగా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆయన చక్కగా వింటాడో. అందుకే ఇందాక నేను చెప్పాను కదా, ఫైర్ స్టేషన్ ఇవన్నీ కూడా ఎందుకంటే క్లియర్ చేస్తే, దారి క్లియర్ చేస్తే. మనకి మన యొక్క జీవితంలో చాలా నడవడికలన్నీ మన చుట్టూ ఉన్నదాన్ని బట్టి నేర్చుకోవాలి. హల్లెలూయా. చుట్టూ ఉన్నదాన్ని బట్టి. అంబులెన్స్ వస్తున్నప్పుడు నేను ఏం ఆలోచిస్తానంటే, అంబులెన్స్కే కానీ సౌండ్ లేకపోతే లోపల ప్రాణం పోద్ది. ఆందోళన కలిగేస్తాడు అతను ఆరణ, తెలుసా? ఏ ఆందోళన? ట్రాఫిక్ క్లియర్ అవుదేమో, ట్రాఫిక్ క్లియర్ అవ్వకపోతే లోపల ఉన్న పేషెంట్ చచ్చిపోతాడేమో. అందుకే రాసుకున్నాను ఇది. నిజమే ప్రభువా, ఒకవేళ మా ట్రాఫిక్ మీకు వచ్చే మార్గంలో క్లియర్ అవ్వకపోతే మా బ్రతికేమైంది? పాడైపోద్ది. ప్రభువా మేము వెళ్ళే మార్గాలన్నీ కూడా మీరు క్లియర్ చేయండి, మమ్మల్ని రక్షించండి, ఆర్థికంగా రక్షించండి, సామాజికంగా రక్షించండి, శారీరకంగా రక్షించండి, కుటుంబ పరంగా మమ్మల్ని రక్షిస్తూనే ఉండండి. ఇది సౌండ్ యువర్ అలారం టు ది గాడ్. హల్లెలూయా. అందుకే ఎప్పుడు మోగించాలి? బాగా ఫుల్గా తినేసిన తర్వాత మోగించలేరు. తినేసాక వస్తుందా భక్తి? రాదు. ఆందోళన ఎప్పుడుంటే అప్పుడు వస్తుంది భక్తి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది భోజనం అయిపోయిందా, పక్కేసావా, లైట్లన్నీ ఆరిపోయి, 2 నిమిషాలు ప్రార్థన చేయండినా అయిపోయి, చాలాసేపు 2 నిమిషాలు. తలుపులన్నీ వేసావా, పొద్దుట్లు లేచి తలుపు తీతావు, తీయడానికి తెల్లవు, తలుపులు వేసావని అడుగుతావు. అసలు నువ్వు చేయాల్సిందేంటి? ముందు ప్రార్థన. హల్లెలూయా. అదే అంటే మనల్ని ఉద్దేశించి